నీకు బాగా నచ్చిన వాటిలో బెస్ట్ జోక్ ఏమిటి అని ఒక మిత్రుడు అడిగితే ఏముంది, లైఫ్ అనగా జీవితం అన్నాడు రేలంగి వెంకట్రామయ్య. రాళ్ళు రప్పలు తిని హరాయించుకోగల రోజున మరమరాలు కూడా దొరకవు. తీరా వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్నాక మరమరాలు కూడా అరగవు. రేలంగి వెంకట్రామయ్య తెర మీద జీవితం మీద షికారు వెళ్తున్న తరచూ ఈ మాట చెప్పుకొని పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. దొరక్క వీడు అరక్క వాడు అనుకుంటూ ఉంటారు. నవ్వడం, నవ్వించడం, నవ్వుకోవడం రేలంగికి ఈనాటి విద్య కాదు. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరిన అన్హ్యాపీ మెంబర్లతో కలిసి తిరిగిన నాడు కూడా నవ్వడం, నవ్వించడమే రేలంగి ఉద్యోగం. సినిమా పేటలలో వేషాలు వేట సాగించిన, హేళన మాటలు పడిన, జార్జి టౌన్లో ఉల్పాగా సినిమా చూసి నిశిరాత్రి వేళ 6 మైళ్ళ దూరాన ఉన్న ఆల్వారుపేటకు రాజబాట కొలుస్తూ వచ్చి భారీ గంజి తాగి కళ్ళు మూసుకొని పడుకున్న ఉచ్చస్థితికి వెళ్ళి జారి పడిన తనని చూసి నవ్విన వాళ్ళని చూసి కూడా నవ్వుతూనే వచ్చాడు, నవ్వుకుంటూనే వచ్చాడు. అతను కష్టాలు పడ్డ దుఃఖం ఎరగడు. భోజనం లేక శోష వస్తే నిద్ర నటించి జీవితంతో సరసమాడి దాన్ని మెప్పించా దొంగ తీసుకు సవారీ చేస్తారు. ఈ విధంగా ఎంతసేపు తన కష్టాలు తలుచుకొని కుమిలిపోయి తన మీద తనే జాలిపడు కూర్చున్నవాడు కాదు కాబట్టి తన చుట్టూ ఉన్న వాళ్ళ కష్ట సుఖాలు చూడగలిగా. ఇలా హలాహలలోంచి అమృతధారలు బాధలను చిలికి తీసిన నవ్వు అతని హాస్యం. సినిమాలో అతను పలికే మాటలు కొన్ని వెలితి మాటలైన అతని నోట వచ్చిన నిండుగా ఉండటానికి కారణం అదే. పాత చింతగామణి చిత్రం నుంచి ఇవాల్టి వరకు 100కి పైబడ్డ చిత్రాలను 600 పైన చేసి హాస్యం మటుకు పాత చింతకాయ పచ్చడిలా తయారవ్వకుండా ఉండటానికి అతను చేసిన కృషి సినిమాలో వేషానికి సాధారణంగా రచయిత, దర్శకుడు రూపకల్పన చేయటం నిజమే. అయినా రేలంగి అందులో జీవం పూర్తించి ఏదో కొత్తదనం తేవటానికి, సమకాలిక జీవితానికి దగ్గర కావటానికి కృషి చేస్తూ వచ్చి కొత్తల్లో వేసిన ఆ కృషి వల్లనే పాత్రలు బదులు రేలంగే ప్రజాదరణ పొంది రేలంగి ఉంటే చాలండి అనే జనం పెరిగారు. చివరికి రేలంగి తత్వాన్ని బట్టి, జీవితం పట్ల ఆయన దృక్పథాన్ని బట్టి ఆయనే ధరించే పాత్రలకు రూపకల్పన చేయటం, వేషభాషలు నిర్ణయించటం జరిగింది. సినిమా ఏదైనా సరే, కథ ఏదైనా సరే రేలంగి హాస్యానికి ఒక వ్యవస్థ అనిపించారు. తెలుగు సినిమాలో ఒక శకమే నెలకొని నిజంగా ఒక నటుడిగా, వ్యక్తిగా ఆయన ఘనతకు ఇది జోహారు చేయటమే కావచ్చు. కానీ సినీ విపణి వీధిలో ఇది బాక్సాఫీస్ ఉత్తరమైపోయి క్రమంగా రేలంగి పేరునే తప్ప ప్రజ్ఞని వాడుకోవటం మర్చిపోతున్నారు సినీ పారిశ్రామిక. రేలంగి కూడా కొంత పరాకు చిత్తగించడం, కొంత మొహమాటాలకు లొంగడం జరిగిందని ఆయన విమర్శకులు అంటారు. ఇలాంటి మిశ్రమ పరిశ్రమలో తప్పు అయితే ఇలాంటిది వచ్చిన రేలంగి ఓడిపోడు. 10 ఏళ్ల నాడు పైకి వస్తున్న రేలంగి కిందకి కొట్టింది అదృష్టం. రెట్టించిన జవసత్వాలతో బంతిగా పైకి ఎగిర అది అతని తరహా. తెర మీద రేలంగి ఎంత సందడివాడు, జీవితం మీద వెంకట్రామయ్య గారు అంత సందడైనవని. సినిమాలో పాత్రడు మన సొమ్మేం పోయిందన్నది దయాదాక్షిణ్యాలు వెదజల్లితే, జీవితంలో రేలంగి అంతకన్నా దర్జాల, ఉదారంగా, ధారాళంగా మంచి పనులు చేస్తారు. కష్టాలను
కష్టాలలో ఆదుకున్న మిత్రుడు మరిచిపో. తిరుపతి విశ్వవిద్యాలయాన్ని విరాళాల వంటివి కాక గొప్ప దానాలు ఎన్నో చేసి పెళ్ళిళ్ళు చేయించి ఇల్లు నిలబెట్టడం అతని ఎప్పుడు దిగులు తన జోలికి రాకుండా చుట్టూరా 10 మందిని కూర్చోబెట్టుకొని కబుర్లాడుతూ తిని తిరగడం తన ఇంట్లో రోజు 25-30 విస్తళ్ళు లేవగా చూడటం సరళ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా జీవించడం, సందడిగా జీవించడం సరళ. ఇంకొకటి ఈనాటి చివరి ఆయన అంబాప్రసాద్ హార్మోనియం. అంబాప్రసాద్ హార్మోనియం పాశ్చాత్య సంగీతంలో పియానో, భారతీయులకు వీణ ఏది శాస్త్రీయము ఏది అశాస్త్రీయము నిర్ణయించడానికి గీతురాయిగా ఉంటున్నది. హార్మోనియం శాస్త్రీయమైన వాద్యం కాదు పలువురు సంగీతజ్ఞుల అభిప్రాయం. అయినా కాకపోయి హార్మోనియం బహుళమైన ప్రజాదరణ పొందిన వాద్యం మాత్రం అవును. హార్మోనియం ప్రజాదరణతో శాస్త్రీయమైందనే గౌరవం చేకూర్చడానికి నిరవధికంగా పాటుపడుతున్న వాళ్ళలో ప్రముఖుడు శ్రీ అంబాప్రసాద్. వేరొక విధంగా చెప్పాలంటే తెలుగునాట సంగీత ప్రపంచంలో ప్రవేశం ఉన్న వాళ్ళందరి హార్మోనియం మారు పేరే అంబాప్రసాద్. అంతగా హార్మోనియంతో ఐక్యమై అవుననిపించుకున్న ఈ నాదోపాసకుడు చూడదగిన సమయం ఒకటి. హార్మోనియం చేతపట్టుకొని మెట్ల మీద వేళ్ళు ఆడించినంత మృదువుగా సునాసాయసం శ్రోతల హృదయాలను మీటు ఎన్నిన రసానికి కోరిన మూర్ఛన పోయేట్లు చేసే సమయం అది. సంగీతంలో లీనమై ఏ లోకంలోనో విహరిస్తూ తనలో తాను నవ్వుకుంటూ తోడుగా ఉండే గాయకులు ఉత్సాహం కలిగి అంతలో ఆవేశం పట్టలేక ముందుకు సాగిపోతూ తిరిగి ప్రకృతంలో బట్టి గాయకులను అనుసరిస్తూ సమ్మోహితుడై అందరినీ సమ్మోహపరిచే మూర్తి ఆయన అంబాప్రసాద్. నీలమేఘశ్యామ సమున్నత శరీరం అలౌకికమైన ఆనందమేదో తనదిగా చేసుకొని దాన్ని అందరికీ పంచిపెట్టాలని ఆవేదన ఎదుటివాడి హృదయాల్లో సూటిగా చూసే కళ్ళు ఇతరులను బట్టి ఆకర్షి. హార్మోనియం ముఖ్యంగా ఆంధ్రుల అభిమానం చూరగొన్న ఆంధ్రుల స్వంతమే. నాడు నేడు కూడా తెలుగువారి ఆదరాభిమానం అధికంగా చూరగొన్న నాదోపాసకులలో అనేక మంది హార్మోనియం సాధన చేసినవారు. నాదోపాసన అతి కఠినమైన తపశ్చర్య. జీవితమంతా అంకితం చేసుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమై. అంతేకాదు ఇతర వృత్తుల వ్యాసంగాల ఎడమీయనిదిగా అలాంటిది ప్రభుత్వ సేవలో పాటు నాదోపాసన కూడా చేసి రెంటికి వైరుధ్యం ఏర్పడటానికి అవకాశం ఇవ్వక ధన్యుడైన నాదోపాసకుడు శ్రీ అంబాప్రసాద్. వంశపారంపర్యంగా ఉగ్గుపాలతో అబ్బింది హార్మోనియం వాదన ఆయన. ముక్కుపచ్చలారి బాల్యంలోనే అగ్రసోదరు వెంకట్రావు వద్ద యవ్వనంలో అరబాటే నిషాద్ నిర్దాంకితుడు నైజాముల ఆస్థాన విద్వాంసుడు అయిన శ్రీహరి రామచంద్రరావు వద్ద శుశ్రూష చేసి
నిష్ణాతుడయ్య. హిందుస్థానీ సంగీతంలో విశిష్టమైన సంప్రదాయాలు నెలకొల్పిన అబ్దుల్ కరీం ఖాన్, ఉస్తాద్ ఫయ్యజ్ ఖాన్ సమయ గంధర్వ ప్రభులు. ఆయన మహా విద్వాంసులకు తోడుగా హార్మోనియం వారి మెప్పు పొంది ఆంధ్రలో అనేక చోట్ల కచేరీలు ప్రజల అభిమానం మన్ననల పొంది బందరులో వాగ్గేయకారకరత్న శ్రీ హరినాగభూషణం గారి అధ్యక్షతన జరిగిన విద్వత్ సభలో శ్రీ అంబాప్రసాద్ సువర్ణ ఘంటా కంకణం బహూకరించి సన్మానించి ఆయన భాగ్యనగరంలో విశేషమైన మన్ననలు పొందారు. నాదోపాసనలో లీనం కావటమే కాక ఎన్నో సంస్థలలో బాధ్యత కలిగిన పదవులు నిర్వహిస్తూ సంగీత శాస్త్రాభివృద్ధి నిర్విరామంగా కృషి చేస్తున్నవాడు శ్రీ అంబాప్రసాద్. 5 ఏళ్లలో షష్ఠి పూర్తి చేసుకోబోతున్న యువకులకు తీసిపోని ఉత్సాహం ఏనాటికైనా హార్మోనియం శాస్త్రీయ వాద్యమని ఆదరించే గుర్తింప చెయ్యటాన్ని అకుంఠితమైన పట్టుదలతో శ్రమిస్తున్నది శ్రీ అంబాప్రసాద్. లక్ష్యం నెరవేరుతుందో లేదో చెప్పలేం కానీ ఆంధ్రుల హృదయాలు ఆయనకు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమైన. రేపు మద్రాసు న్యాయమూర్తి జస్టిస్ పాకాల వెంకట రాజమన్న పివి రాజమన్ అద్భుతమైన నాటికలు రాశారు.